హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ మన రంగోలీ కథలు. ఈరోజు కూడా సరికొత్త రంగోలీ డిజైన్తో అలాగే ఒక చిన్న కథతో మీ ముందుకు వచ్చేసా. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా మరి? విశ్వనాథపురంలో రామలక్ష్ములనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ, అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఆ తరువాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికేమో ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికేమో పిల్లలు లేరు. రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరో 5 ఎకరాల చొప్పున పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు మాత్రం తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలం. అన్నయ్యకు 2 పిల్లలు, ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి కష్టం అనే భావన లక్ష్మణుడికి ఉండేది. అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు. నా కొడుకులు ఏదో ఒకరోజు అంది వస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయసు పెరిగే కొద్దీ బతుకు భారమవుతుంది అని ఆలోచించేవాడు రాముడు. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని వేసేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్లపాటు కొనసాగింది. ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అలాగే ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు నా ఈ కథ? అంతే కదండి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు, ఈ సిబ్లింగ్స్ బాండ్ అనేది వర్ణనాతీతం. మీకు కూడా మీ అన్నదమ్ములు గుర్తొచ్చారు కదా ఈ కథ విన్నాక? మీకెవరు గుర్తొచ్చారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.